మరో 6 monthsలో బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్స్. ఇది దేశ రాజకీయాలపైన కీలకమైన ప్రభావం చూపే ఎన్నికలివి. 2024 లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ బలం 63 సీట్స్ తగ్గిన తర్వాత 303 నుంచి 240కి పడిపోయాక వరుసపెట్టి హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ గెలిచాక బీజేపీకి ఒక బలమైన టెస్టింగ్ గ్రౌండ్ బీహార్ ఉండబోతోంది. బీజేపీ ఆశ అండా నితీష్ కుమార్. కానీ నితీష్ కుమార్ పరిస్థితి ఏంటి? నితీష్ కుమార్ బీహార్లో ఏదర్ కింగ్ ఆర్ కింగ్ మేకర్గా ఇప్పటి వరకు ఉంటూ వచ్చారు. ఆయన ఏ పార్టీతో కలిస్తే ఆ పార్టీకి అధికారం. ఆయన కలుపుకొని అనివార్య పరిస్థితి అటు ఆర్జేడీకైనా ఇటు బీజేపీకైనా. అయినా మన నితీష్ కుమార్ ఇవాళ ఎందుకు సీరియస్ ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాడు? మొదటిది, నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ ఓట్ షేర్ ప్రతి ఎలక్షన్స్కు తగ్గుతూ వస్తుంది. మీకు 2005లో నితీష్ కుమార్ లాస్ట్ 20 years నితీష్ కుమార్ ఎలక్టోరల్ హిస్టరీ చూస్తే 2005లో జేడీయూకు 20% ఓటింగ్ ఇచ్చింది. 2005 అసెంబ్లీ ఎలక్షన్స్. 2010 అసెంబ్లీ ఎలక్షన్స్లో 22% వచ్చింది. ఇంకా 2% పెరిగింది. ఈ రెండు ఎన్నికల్లో 2005లోను 2010లోను జేడీయూ బీజేపీతో కలిసి పోటీ చేసింది. 2015 ఎన్నికల్లో ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి జేడీయూ పోటీ చేసింది. ఓట్ షేర్ పడిపోయింది. అధికారం అయితే వచ్చింది కానీ జేడీయూ ఓట్ షేర్ 17%కు పడిపోయింది. తర్వాత 2020లో మళ్ళీ బీజేపీకి వచ్చాడు. బీజేపీకి వచ్చి బీజేపీతో కలిసి పోటీ చేశాడు 2020 అసెంబ్లీ ఎలక్షన్, లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో. ఈసారి జేడీయూకు 15.7% ఓటింగ్ పడిపోయింది. అంటే మీరు గమనించండి, 2010లో పీక్ 22% ఓటింగ్ ఉంటే 2020లో లోయెస్ట్ 15.7% పడిపోయింది. దాంతో సీట్లు కూడా తగ్గిపోయాయి. మీకు 2010లో హైయెస్ట్గా 115 సీట్స్ వచ్చాయి జేడీయూకు. ఇది కాస్త 2020కి వచ్చే వరకు 71 సీట్స్కు, మీకు 2015కి వచ్చే వరకు 71 సీట్స్ పడిపోయినాయి. 2020కి వచ్చే వరకు 43 సీట్స్ పడిపోయాయి. బిట్వీన్ 2010 అండ్ 2020 ఒక దశాబ్ద కాలంలో దాదాపు 1/3 పడిపోయింది జేడీయూ సీట్ టాలీ. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల కొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సో ఇది మొదటి ఛాలెంజ్. కంటిన్యూస్గా నితీష్ కుమార్ ఓట్ అనేది కోల్పోతూ వస్తున్నాడు. రెండవది, నితీష్ కుమార్ సపోర్ట్ బేస్లో కీలకమైంది ముస్లిం ఓటర్ అండ్ ఉమెన్ ఓటర్. ఉమెన్ ఓటర్ కారణం ఏంటి అంటే ఆయన బాలికలకు బైసైకిల్స్, స్కూల్ పిల్లలకు వెళ్ళే గర్ల్స్కు బైసైకిల్స్ ఇవ్వడం నుంచి మొదలుకొని ప్రొహిబిషన్, మద్య నిషేధాన్ని అమలు చేయడము, ఇలా ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్, పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం. అందువల్ల ఉమెన్ ఓటర్స్ నితీష్ కుమార్కు ఒక పవర్ఫుల్ ఓట్ బేస్. ఇప్పటికీ ఆ ఓట్ బేస్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా నితీష్ కుమార్ ఇమేజ్ డిక్లైన్ అవుతున్నప్పుడు ఈ ఓట్ బేస్ నిలబెట్టుకుంటాడా? ఇక ముస్లిం ఓటు నితీష్ కుమార్ బీజేపీతో కలిసి ఉన్న ఆయన సెక్యులర్ క్రెడెన్షియల్స్ను క్వశ్చనబుల్ కాలే. అందువల్ల ముస్లిం ఓటు తాను అటు ఆర్జేడీ ప్రధానంగా ముస్లిం యాదవ్ కాంబినేషన్లో ఓట్లు తెచ్చుకున్న నితీష్ కుమార్ ముఖ్యంగా వెనుకబడిన పాస్మాండా ముస్లిం ఓట్ను తెచ్చుకుంటూ వచ్చారు. కానీ ఇటీవల కాలంలో ముస్లిం లీడర్స్ జేడీయూను వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మోర్ ప్రామినెంట్ కాకపోవచ్చు. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కు జేడీయూ మద్దతు ఇచ్చాక 4 జేడీయూ ముస్లిం లీడర్లు రిజైన్ చేశారు. ఈవెన్ అలీ అన్వర్ అనే పాస్మాండా ముస్లిం సమాజ్ అధ్యక్షుడు, ఆయన కూడా జేడీయూకి రిజైన్ చేసి కాంగ్రెస్లో చేరాడు. ఒక జేడీయూ ఎమ్మెల్సీ బహిరంగంగానే పార్టీ లైన్కు విరుద్ధంగా వక్ఫ్ యాక్ట్ను వ్యతిరేకించాడు. అందువల్ల ఈసారి ఎన్నికల్లో తన కోర్ సపోర్ట్ బేస్లో మొదటిది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్ లేదా ఎకనామికల్ వీకర్ కాదు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎంబీసీస్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు ఈబీసీస్ అని. అంటే కుర్మీలు, కుష్వాహాలు, అత్యంత వెనుకబడిన బీసీలు, వీరు మొదటి సపోర్ట్ బేస్. రెండవది ఉమెన్,
మూడోది ముస్లిమ్స్. ఇప్పుడు ఉమెన్ అండ్ ముస్లిం ఓట్లో కోత పడుతుందా అనే ప్రశ్న మొదలైంది. తర్వాత ఆర్జేడీ యాదవ్ డామినెంట్ పార్టీ కానీ ఇటీవల కాలంలో వ్యూహాత్మకంగా అటు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కానీ మీకు బీహార్లో లాలూ తేజస్వి యాదవ్లకు కానీ నాన్ యాదవ్ ఓబీసీలకు రీచ్ అవుట్ అవుతున్నారు. సో అందువల్ల దానివల్ల జేడీయూకున్న మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ లేదా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఓట్ బేస్ ఏమైనా దెబ్బతింటుందా అనేది ఇప్పుడు అనుమానం. అందువల్ల ఇది రెండవది, అంటే తన సపోర్ట్ బేస్ను కోల్పోతున్నాడని. ఇక థర్డ్ ఆస్పెక్టు ఆయన హెల్త్. అసలు నితీష్ కుమార్ మన జో బైడెన్ లాగా అనేక సందర్భాల్లో మతిమరుపు బహిరంగంగా కనబడము, ఆయన బలంగా గతంలో ఉన్నంత శారీరక దారుఢ్య బలంగా లేకపోవడము, ఇవన్నీ కూడా పబ్లిక్ ఇష్యూ. ప్రశాంత్ కిషోర్ లాంటి వాడైతే ఛాలెంజ్ చేస్తున్నాడు. నితీష్ కుమార్ తన క్యాబినెట్ మంత్రుల పేర్లు శాఖలు కనుక చెప్తే నేను ఛాలెంజ్ చేస్తా అంటున్నాడు. అందువల్ల ఆయన హెల్త్ కండిషన్ ఆ విధంగా ఉంది అనేది ప్రశాంత్ కిషోర్ బహిరంగ వాదన. సో నితీష్ కుమార్ ఆరోగ్యం గురించి క్వశ్చన్. నాలుగవది ఇంటర్నల్ రైవలరీ. మీకు జార్జ్ ఫెర్నాండెస్ సమతా పార్టీ పెట్టినప్పటి నుంచి బలమైన నేతల్ని కూడా ఢీకొంటూ నితీష్ కుమార్ పార్టీలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాడు. జార్జ్ ఫెర్నాండెస్ను తొలగించి శరత్ యాదవ్ను పెట్టగలిగాడు, శరత్ యాదవ్ను తొలగించి తన వాళ్ళను పెట్టుకున్నాడు. ఇలా నితీష్ కుమార్ వాజ్ అన్క్వశ్చన్ లీడర్. కానీ ఇప్పుడు నితీష్ కుమార్ తర్వాత ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు జేడీయూను ఒక రకంగా అంతర్గతంగా వేధిస్తోంది. సో ఆయన కుమారుడు మొదటి నుంచి ఆయన డైనాస్టిక్ పాలిటిక్స్ నేను వ్యతిరేకమని నితీష్ చెప్తూ వచ్చాడు. కానీ ఆయన కుమారుడు ఈ మధ్య యాక్టివ్ అయ్యాడు. సో ఆయన వస్తాడంటే మరి జేడీయూలోని ఇతర నాయకులు ఎలా రియాక్ట్ అవుతారు, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, ఈ అంతర్గతమైన చర్నింగ్ను కూడా జేడీయూ ఎదుర్కొంటుంది. ఐదవది బీజేపీ వ్యూహాలు. బీజేపీ వ్యూహాత్మకంగా జేడీయూను వీకెండ్ చేసే రాజకీయం వహించింది. లాస్ట్ ఎలక్షన్స్లో చిరాగ్ పాస్వాన్ ఉపయోగించుకొని ఎల్జేపీని ఉపయోగించుకొని ఎల్జేపీ దెబ్బతీసింది నితీష్ను. ఎల్జేపీ బీజేపీకి మద్దతు ఇచ్చింది కానీ జేడీయూకి ఇవ్వలే. ఇలా బీహార్లో తమ ముఖ్యమంత్రి కావాలి అన్నది బీజేపీ వ్యూహం. మహారాష్ట్రలో అలాగే వ్యూహాత్మకంగా శివసేనను దెబ్బతీసి బీజేపీ బలపడింది. బీహార్లో కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఇప్పుడు జేడీయూ అవసరం కనుక ఉంచుకుంటూనే తన ఆధిపత్యాన్ని పెంచుకునే పనిలో బీజేపీ పడింది. అందువల్ల బీజేపీ ఒకవేళ ఇప్పుడు ఎన్నికలకు ముందు తప్పదని నితీష్ కుమార్ను ముందు పెట్టినా ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ను పార్టీ నాయకుడిగా కూటమి నాయకుడిగా ఒప్పుకుంటుందా అనేది అనుమానమే. ప్రశాంత్ కిషోర్ వాదన అయితే ఎట్టి పరిస్థితుల్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు అని వాదిస్తున్నాడు. ఎందుకంటే అమిత్ షాను ఈ విషయం అడిగితే మేమంతా కూర్చొని చర్చించుకొని నిర్ణయానికి వస్తామన్నాడు. కానీ తర్వాత అది చాలా మళ్ళీ ప్రశ్నలు వచ్చాక లేదు నితీష్ కుమార్ నాయకత్వంలోనే మేము ఎన్నికలకు పోతామని మాట్లాడుతున్నారు. సో బీజేపీ హోల్ హార్టెడ్గా నితీష్ కుమార్ నాయకత్వాన్ని అంగీకరించడానికి బీజేపీ పార్టీ సిద్ధంగా లేదు. అంతర్గతంగా బీజేపీ క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి ప్రెషర్. ఆరవది ఆర్జేడీ బలపడుతోంది. ఆర్జేడీ నాన్ యాదవ్ ఓబీసీస్లోకి పెనట్రేట్ అవుతోంది. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బీజేపీ దూకుడిని ఆధారంగా చేసుకొని నితీష్ కుమార్ సెక్యులర్ క్రెడెన్షియల్స్ను ప్రశ్నిస్తూ ముస్లిం ఓట్ను కన్సాలిడేట్ చేసుకుంటోంది. యాదవ్ ఓట్ ఎలాగూ ఆర్జేడీ వెనకాల ఉంది. అందుకే ఆర్జేడీ ప్లస్ కాంగ్రెస్ కలిస్తే ఆటోమేటిక్గా 30% ఓటింగ్ ఉంటుంది. 2020 ఎలక్షన్స్లో కూడా అన్ని పార్టీల కన్నా ఆర్జేడీకే హైయెస్ట్ ఓటింగ్ వచ్చింది, 22.4% వచ్చింది. సో అందువల్ల ఆర్జేడీ బాగా బలపడుతోంది. ఆర్జేడీకి ఉన్న ఓట్ సపోర్ట్ బేస్ కన్సాలిడేట్ అవుతుంది. ఈ 6 క్లియర్గా నితీష్ కుమార్ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్. అయితే నితీష్ కుమార్కు ఉన్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటికీ తన కోర్ సపోర్ట్ బేస్ అయిన కుర్మి, కుష్వాహా ఇలాంటి ఒక 12 to 15% ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓట్ షేర్ నితీష్ కుమార్తో ఇప్పటికీ ఉంది. అన్నిటికీ మించి బీహార్లో ఉన్న పొలిటికల్ ఎలక్టోరల్ అర్థమెటిక్ అటు ఆర్జేడీ కానీ ఇటు బీజేపీ కానీ అరౌండ్ 20% ఓటింగ్ ఉంటుంది. అందువల్ల మీకు ఒక 20% ఓటింగ్ ఆర్జేడీకి ఉంటుంది, బీజేపీకి 20% ఉంది, 40% వీళ్ళు ఎలాగూ బీజేపీ ఆర్జేడీ కలవదు. అనివార్యంగా ఇప్పుడు కాంగ్రెస్ వామపక్షాలకు కలిసిన
ఆర్జేడీకి 35% ఉంటుంది. సో బీజేపీకి జేడీయూను కలిస్తే 35% ఉంటుంది. అందుకే జేడీయూ అనేది కీలకం, అటు ఆర్జేడీకైనా కీలకం, ఇటు బీజేపీకైనా కీలకం. ఈ ఒక్క ఫ్యాక్టరే నితీష్ కుమార్ను బీహార్ పాలిటిక్స్లో రిలవెంట్గా మారుస్తోంది. ఇది ఎంతకాలం ఈ రిలవెన్స్ ఉంటుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారిపోయింది.